శ్రీరెడ్డిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్షమించాలి? ఏ సినిమా అవకాశాలు లేక ఆమె దిగజారుడు కామెంట్లు, ఇంకా ఇది అనవసరంగా ఎక్స్పోజింగ్ చేసి యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో అందరితో బ్యాడ్ కామెంట్స్ పెట్టించుకుంటా ఆమెకు ఎవరు ఇవి వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పినారా ఇలాంటి కామెంట్లన్నీ చేయమని? ఆమెకు అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినారు అని ఆ ట్రోలింగ్ చేసినారు, ఓకే పర్లేదు. ఆయనను ఎవరిని ఆశించడు, దేని గురించి ఆరాటపడడు. అధికారం ఉన్నా లేకపోయినా నేను ఎప్పటికీ ఒకటే విధంగా ఉంటాను అనేవాడు పవన్ కళ్యాణ్. ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఆయనకు 10 ఏళ్ళు సినిమాలు హిట్ లేకపోయినా ఆయన క్రేజ్ తక్కలేదు. ఆయన నిజాయితీని, ఆయన మంచితనాన్ని శ్రీరెడ్డి చాలా దిగజారుడు మాటలు, నీచమైన మాటలు అనాల్సిన అవసరమే ఉంది. ఆమెను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా చేయొచ్చు. ఆర్జీవి గారు కూడా ఇలాగే ఆయన మీద కామెంట్లు చేసి ఎంత ఇబ్బంది పడినారు. ఆయన ఆఫీసును ధ్వంసం చేసి ఆయన ఇబ్బంది పడే స్థాయికి వచ్చినారు. కళ్యాణ్ గారిని అనవసరంగా దూషించాల్సిన అవసరం ఏముంది? ఆయనను అని ఎవరో ఒకరు నోటికొచ్చిన నోటిదూల మాటలను ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని అని ఫేమస్ అయిపోవాలని ఆశ అంతే. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన సినిమాలు చేసినప్పుడు ఆయన గురించి వ్యక్తిగతంగా దూషించడం, రాజకీయ పరంగా వచ్చినప్పుడు దూషించడం, ఆయనను ఎవరో ఒకరు నోటికి వచ్చిన ప్రతి ఒక్కడు ఏదో ఒక మాట అనడం. ఈయనంటే మనం యూట్యూబ్లో కనిపిస్తాం, ఫేస్బుక్లో కనిపిస్తాం, సోషల్ మీడియాలో ఉంటాం. నోటికి వచ్చిన ప్రతి ఒక్కడు ఆయన అనడం, ఫేమస్ అయిపోవాలని చూడడం ఎందుకు? కత్తి మహేష్, ఆర్జీవి, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ బ్యాన్ చేయాలి. ఎక్కడ నేపాల్, బీహార్ తీసుకొని పోయి ఎవరు మనుషులు లేని ప్రదేశంలో, నిర్మానుషమైన ప్రదేశంలో వదిలేయాలి. ఏమవసరం ఉంది వీళ్ళకు? ఆయన ఎవరన్నా అన్నాడా? ఎందుకు అవసరం? ఆయన నన్నలు కానీ ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి అనాల్సిన అవసరం ఏముంది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు శ్రీరెడ్డిని ఆమె నోటికి అడ్డు అదుపు లేకుండా చేసినారు. ఆమె దిగజారుడు మాటలు, నీచమైన మాటలు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, కళ్యాణ్ సార్. ఇప్పుడు శ్రీరెడ్డిని అరెస్ట్ ఏమైనా చేయొచ్చు. ఆమెను శాశ్వతంగా అరెస్ట్ చేసి కూడా లోపల పెట్టచ్చు. ఎందుకంటే చాలా